వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలన్నీ లభిస్తాయి. మరి శుక్రుడు మిగిలిన గ్రహాల్లో కూడా మరి రాహుగ్రహం ఉన్నదే, రాహుగ్రహం లాభస్థానంలో ఉండడం చేత కార్యజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. వ్యయంలో శని, ఏళ్ళనాటి శని ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మనకి పంచమ స్థానంలో కుజుడు, రవి మిథునంలోకి రాబోతున్నాడు, బుధుడు మిథునంలో ఉన్నాడు. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారం ప్రారంభంలో యోగిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగపరంగా మనం వ్రాత పనుల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, చిన్న చిన్న వృత్తులు చేసే వారందరికీ కూడా చాలా వారం ప్రారంభం వారం మధ్యలో మాత్రమే ప్రోత్సాహకరంగా ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టే విషయం కానీ, మంచి మార్పులు తీసుకొచ్చే విషయంలో కానీ తగిన జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాలి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్నాయి. ఇంకా జనరల్, కిరాణా, లోహ, ఎలక్ట్రానిక్స్, అలాగే షేర్స్ వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది. లోహ, యంత్ర, వాహన వారు చాలా నిదానంగా ఉండాలి. అదే ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా శని భగవానుడిని పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. శనివారం నాడు తైలాభిషేకాలు చేస్తూ ఉండాలి. నీలాంజన సమాభాసం అనే శని శ్లోకాన్ని పఠిస్తూ ఉండాలి. ఆకలి బాధలతో బాధపడే వారికి ఆహారాన్ని సమకూర్చడం ద్వారా, దేవాలయంలోకి వెళ్ళి దీపం పెట్టడం ద్వారా, శనివారం నియమం పాటించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు.